5G ఆల్మోస్ట్ ఆల్ ఈ మంత్లోనే మనకి అఫీషియల్గా లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ బడ్జెట్ 5G ఫోన్స్ కూడా చాలా హ్యూజ్ అమౌంట్స్లోనే మన ఇండియాలో ఇదే నెలలో మన ముందుకు రాబోతుంది. అదేవిధంగా ఈరోజు అఫీషియల్గా షావమీ తన సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ కంపెనీ ద్వారా మన ఇండియాలో మరొక బడ్జెట్ 5G మొబైల్ ఫోన్ని లాంచ్ చేశారు. దట్ ఈస్ నథింగ్ బట్ రెడ్మీకి సంబంధించినటువంటి రెడ్మీ 11 5G. సో దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మెజారిటీ ఆఫ్ ద 5G బ్యాండ్స్కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఇండియాలో రాబోతున్నటువంటి 5G బ్యాండ్స్ అన్నిటికీ కూడా మ్యాక్సిమం సపోర్టివిటీ అయితే తీసుకొస్తున్నారు. సో ఇప్పటిదాకా లాంచ్ అయినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో మన ఇండియాలో స్పెక్ట్రమ్ ఏం ఆప్షన్ కాలేదు కాబట్టి సో ర్యాండమ్గా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది వాళ్ళ బడ్జెట్కి అనుకూలంగా. కానీ దీంట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డివైజెస్ వర్క్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ స్మార్ట్ ఫోన్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మీకు వచ్చేటప్పటికి 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి 4+64GB. సో ఇది యాక్చువల్గా లాంచ్ చేసినటువంటి ప్రైస్ 13,999. బట్ ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ని యూజ్ చేస్తారంటే 1000 రూపీస్ డిస్కౌంట్తో ఇది కేవలం మీకు 12,999 రూపాయలకి రావడం జరుగుతుంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ అయితే వేయొచ్చు. ఈవెన్ దీంతో పాటు 120GB వేరియంట్కి వచ్చేటప్పటికి ఇది అప్రాక్సిమేట్లీ వీళ్ళు 15,000 రూపాయలకి తీసుకురావడం జరిగింది, ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్తో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. ఆ తర్వాత దీని గురించి మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు. లైక్ చేశారా? చేయకపోతే చేసేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ తెలుగులో తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ in. Welcome to my channel Vasu Tech Vlogs. సో ఇది ఫ్రెండ్స్ మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఇండియాస్ #1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావమీ బ్రాండింగ్తో పాటు రెడ్మీ 11 ప్రైమ్ 5G రెడీ హై పెర్ఫార్మెన్స్ 7nm బిల్ఫిట్ టెక్నాలజీ చిప్ సెట్ తోటి దీన్ని డిజైన్ చేయడం జరిగిందంట. లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్, అలాగే టాప్ మీరు చూసారంటే ఇక్కడ మనకు పంపించిన కలర్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్, అండ్ దీంతో పాటు ప్యారలల్గా మీకు బ్లూ అండ్ బ్లాక్ కలర్లో కూడా అవైలబుల్ ఉండబోతుంది. అండ్ సార్ వాల్యూస్ కూడా మన ఇండియన్ సార్ వాల్యూస్కి లోబడే మనకు రావడం అయితే జరిగింది. సో ఇక బాక్స్ని అయితే మనం ఓపెన్ చేద్దాం. బాక్స్ లోపల ఓపెన్ చేయగానే ఒక కాటన్ బాక్స్, అండ్ దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే మనకి ఒక యూజర్ మాన్యువల్ అలాగే TPU కేస్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో TPU కేస్ బిల్డ్ క్వాలిటీ కూడా చూద్దాం. పర్వాలేదు, బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. ఇక దీంతో పాటు ప్యారల్ గా ఒక సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ పిన్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. వీటన్నిటిని పక్కకు పెట్టేసేద్దాం. అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ మనం ఇక్కడైతే చూస్తున్నాం. సో దీన్ని కూడా మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే USB Type-C కి సంబంధించినటువంటి ఒక హై క్వాలిటీ డేటా కేబుల్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఒక చార్జర్, ఫోన్ వచ్చేటప్పుడు మనకి 18 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తే వీళ్ళు చార్జర్ మనకి 22.5 వాట్స్ ఆఫ్ చార్జర్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. ఇక ఒకసారి మొబైల్ ఫోన్ కూడా మనం ఇక్కడ ఒకసారి అయితే చూద్దాం. సో ఇది గ్రీన్ కలర్ అన్నారు కానీ నాకైతే కైండ్ ఆఫ్ స్కై బ్లూ కలర్ మనకు రావటం అయితే జరుగుతుంది. అండ్ కెమెరా మాడ్యూల్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే చాలా హ్యూజ్ గా పెద్దగా మనకు రావడం జరిగింది. అఫ్ కోర్స్ దీంట్లో మనకి 50 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొని రావడం జరిగింది. అలాంగ్ సైడ్ విత్ ఇక్కడ మీరు కార్నర్ లో చూడొచ్చు రెడ్మీ అనేటువంటి బ్రాండింగ్. సో ఇక్కడ అంతా కూడా మనకి టెక్స్చర్ కైండ్ ఆఫ్ ఫినిష్ అయితే ప్రొవైడ్ చేశారు. సో చేతిలో నుంచి జారి కింద పడటం అనేది ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం అని మనం చెప్పుకోవచ్చు. సో ఇదంతా కూడా మనకి పాలీకార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ బై ద వే దీంట్లో వచ్చేటప్పటికి మీకు P2I నానో స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఫ్రంట్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3ని అలాగే పైన స్క్రీన్ గార్డ్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు మీకు TPU కేస్ కూడా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఫోన్ కూడా మనకి ఆల్మోస్ట్ 8.9mm థిక్నెస్ తో మనకు రావడం జరుగుతుంది. కొంచెం స్లిమ్ గా డిజైన్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, స్పీకర్ గ్రిల్, Type-C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ కార్డ్ స్లాట్, అలాగే టాప్ మీరు చూసారంటే 3.5 ఆడియో జాక్, అలాగే IR బ్లాస్టర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో ప్రొవైడ్ చేసినటువంటి సిమ్ కార్డ్ స్లాట్ కూడా మనం బై ద వే ఒక లుక్ అయితే వేసేద్దాం. అఫ్ కోర్స్ ఇక్కడ మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ని అయితే తీసుకొచ్చారు. నన్ను అడిగితే గనక మీరు బేస్ వేరియంట్ కి వెళ్ళి మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు మీరు 1 TB దాకా ఎక్స్పాండ్ చేసుకున్నారు అన్నట్లయితే మీకు ఇక్కడ బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే సుమారుగా ఇది 200 గ్రామ్స్ గా మనకు రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ మనకి ఇది కూడా ప్లాస్టిక్ మెటీరియల్ రెడ్మీ అనేటువంటి బ్యాడ్జింగ్ తో పాటు ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కెమెరా బంప్ సపరేట్గా బాక్స్డ్ కైండ్ ఆఫ్ బంప్ డిజైన్ తోటి మన ముందుకు రావడం జరిగింది. ప్రైమరీ 50 మెగాపిక్సెల్, సెకండరీ వచ్చేటప్పటికి మరొక 2 మెగాపిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ని మన ముందు తీసుకొచ్చారు. సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ అట్రాక్ట్ అయితే కాదు, ఎందుకంటే ఇది మ్యాటిక్ కైండ్ ఆఫ్ ఫినిష్తో పాటు
మనకి ఇదంతా కూడా సర్క్యులర్ గ్రూస్ తోటి ప్రొవైడ్ చేశారు, విచ్ మనం చేతిలో పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది అండ్ చేతిలో గ్రిప్ కూడా ఎక్స్ట్రాడినరీ. ఇక దీంట్లో మనం ప్రాసెసర్ డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో ఇందులో ఇదే వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ ఫీచర్ అనుకోవచ్చు. మీడియాటెక్ డిమెన్సిటీకి సంబంధించినటువంటి 700 SoC చిప్సెట్తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. టోటల్ ఓవరాల్ 7 5G బ్యాండ్స్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. మన ఇండియాలో మిడ్స్ అలాగే లో బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో మాక్సిమం మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా చెప్పాలంటే మచ్ మోర్ కవరేజ్ కోసం ఆల్మోస్ట్ ఆల్ మన ఇండియాలో ఉన్నటువంటి మేజర్ నెట్వర్క్స్ లైక్ జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, వడాఫోన్ కావచ్చు, వీళ్ళు వాడుతున్నటువంటి మెజారిటీ ఆఫ్ ద నెట్వర్క్స్ అన్నిటిని కూడా ఇందులో మనకి ఈ బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొని రావడం నిజంగా మంచి విషయం. అండ్ దీంతో పాటు ఒకవేళ మీరు గేమింగ్ సెంట్రిక్గా కూడా చిన్నగా మీడియం గేమింగ్ ఆడుతున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ దీనిపైన అయితే ఒక లుక్ వేయండి. ఇక డే టు డే లైఫ్లో మీకు ఆపరేటింగ్ సిస్టమ్లో ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాక్ కానీ లేకుండా చాలా సునాయాసంగా చాలా నీట్గానే ఇదైతే హ్యాండిల్ చేస్తుంది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ UFS 2.2 స్టోరేజ్ని మన ముందు తీసుకొచ్చారు. విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ కూడా ఉంది. అప్ టు 2GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో నిజంగా ఇది మాత్రం వన్ ఆఫ్ ద కీ హైలైట్ అని మనం చెప్పుకోవచ్చు. సో 13,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో మెజారిటీ ఆఫ్ ద సెక్యూరిటీ బ్యాండ్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని సపోర్ట్ చేస్తూ 5G సపోర్ట్ చేస్తూ లాంచ్ చేసిన మొబైల్ ఫోన్ ఇది. ఇక దీంట్లో మనము డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మీకు 6.58 ఇంచెస్కి సంబంధించినటువంటి నాచ్ డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. సో బడ్జెట్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి, కానీ కొంచెం వీళ్ళు మనకి అక్కడ పంచ్ హోల్ కట్అవుట్ని కూడా ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. దీంట్లో మనకు వచ్చేటప్పటికి స్టాండర్డ్ 60 హెడ్స్తో పాటు మీరు 90 హెడ్స్కి సంబంధించినటువంటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా మీరు దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి అడాప్టివ్ సింక్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. అంటే డిపెండ్స్ అపాన్ మీ యూసేజ్ని బేస్ చేసుకొని మీరు వాడుతున్నటువంటి యాప్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఇది రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో స్విచ్ అవ్వడం జరుగుతుంది, ఇది కూడా వన్ ఆఫ్ ద కూల్ ఫీచర్ అనే నా అభిప్రాయం. సో ఈవెన్ బయట అవుట్డోర్ కండిషన్లో విజిబిలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇంక ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనం ఇంతకు మించి కూడా ఎక్కువ కంప్లైంట్ అయితే చేయలేం. ఎనీవే ఒక పంచ్ హోల్ కట్అవుట్ తప్ప, అలాగే బెజల్స్ కూడా కొంచెం కింద చిన్న దగ్గర బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక్కడ మీరు చూస్తున్నారు 1080, అది కూడా 60 FPSలో నేను వీడియో రికార్డ్ చేసింది. దీంట్లో డాల్బీ లాంటి ఆడియో సర్టిఫికేషన్స్ అయితే ఏం లేవు, కానీ మీకు హైరెస్ ఆడియో వైర్ ద్వారా అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ కలర్ సాచురేషన్ లెవెల్స్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, పర్వాలేదు బాగానే ఉంది. ఈవెన్ కార్నర్స్ అంటే క్రాసెస్లో ఎక్కడ మనకి నెగిటివ్ షేడ్స్ లాంటివి కూడా ఏమీ కనపట్టలేదు. సో దీంట్లో మనకి సింగిల్ స్పీకరే, డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే ఏం కాదు. సో పైనుంచి మనకు వాల్యూమ్ అయితే రాదు. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందుకు రావడం జరుగుతుంది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది, బ్యాలెన్స్డ్గా. అండ్ దీంట్లో మీకు ఆరామ్సే 1.5 day బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. 4Gలో అయితే 5G ఇంకా మనకు నెట్వర్క్ సిగ్నల్ సరిగ్గా రాలేదు కాబట్టి కొంచెం డ్రైన్ ఎక్కువ ఫాస్ట్గానే ఉంటుంది. బేబీ 5Gలో మీకు 1 day ఫుల్ డేగా మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి 18 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొచ్చారు. అట్లీస్ట్ 22 watts తెచ్చుంటే బాగుండేది, కానీ బాక్స్లో వీళ్ళు వచ్చేటప్పటికి 22.5 wattsకి సంబంధించినటువంటి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జింగ్ టెక్నాలజీని కూడా అప్గ్రేడ్ చేసి తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. దీంతో పాటు దీంట్లో మనకు వచ్చేటప్పటికి స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు. అండ్ ప్యారలల్గా దీంట్లో మనకి FM రేడియోని కూడా మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో సాధారణంగా మనం FM రేడియోని అయితే మిస్ అవుతూ ఉంటాం. సో అది కూడా తీసుకొచ్చారు. ఈవెన్ వైర్లో హైరెస్ ఆడియో సపోర్ట్ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక దీనిలో మనం కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. రేర్ మీరు చూసారంటే డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ని మన ముందు తీసుకొచ్చారు. ఈ 2 మెగాపిక్సెల్కి బదులుగా వీళ్ళు వచ్చేటప్పటికే అట్లీస్ట్ 8 మెగాపిక్సెల్ తెచ్చినా లేదా 5 మెగాపిక్సెల్ తెచ్చినా బాగుండేది అనిపించింది. సో ప్రైమరీ వచ్చేటప్పటికి వీళ్ళు 50 మెగాపిక్సెల్ సెన్సార్ని అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ని అయితే వీళ్ళు క్యాప్చర్ చేస్తుంది. కానీ నాకు ఇక్కడ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో కొంచెం ఎక్కువైంది అనిపిస్తుంది. ఎక్స్పోజర్ని కొంచెం కంట్రోల్ చేస్తుంటే బాగుండేది. ఇక పోర్ట్రేట్ షాట్స్ ఏవైతే ఉన్నాయో నన్ను అడిగితే 2 మెగాపిక్సెల్ సెన్సార్ కన్నా కానీ ప్రైమరీ ద్వారాలోనే పోర్ట్రేట్ తీసుకోవడం బాగుంటుందని, అంటే డైరెక్ట్గా పోర్ట్రేట్ కాకుండా ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఫోటోగ్రాఫ్ ఉంటుందో దానిలోనే తీసుకుంటే మీకు ఇంకా బెటర్ అవుట్పుట్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ దీనిలో ఫ్రంట్ వచ్చేటప్పుడు మనకి 8 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొచ్చారు. సేమ్ యాజ్ యూజువల్ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో ఎక్కువగా ఉంది, అండర్ కంట్రోల్లో లేదు, అబోవ్ ఉంది. సో దీన్ని అండర్ కంట్రోల్లోకి తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. దీంట్లో మీకు వచ్చేటప్పటికి వీడియో కెమెరా రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్లో కూడా రేర్ అండ్ ఫ్రంట్ రెండింటిలో 1080 30 FPSలో మాత్రమే మీరు వీడియోస్ని
వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వెరీ కామన్గా చూస్తుంటాం. ఇక ఇవి కాకుండా రెస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్స్ లైక్ దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, బ్లూటూత్ 5.2 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. ఎన్ఎఫ్సిని అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయలేదు. అండ్ దీంతోపాటు వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ అలాగే క్యారియర్ అగ్రిగేషన్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్గా అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ మీరు కనుక ఒక బడ్జెట్ అది కూడా 5G మొబైల్ ఫోన్ చూస్తున్నారు, ఆల్ డే బ్యాటరీ బ్యాకప్ కోసం అండ్ దాంతోపాటు కొంచెం కెమెరా కూడా పిక్చర్స్ మంచిగా రావాలి అని అనుకుంటున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ ఇక్కడ మీకు ఛార్జింగ్ టెక్నాలజీ దగ్గర అయితే కాంప్రమైజ్ అవ్వాలి, ఎందుకంటే దీంట్లో మనకి 18 వాట్స్ సపోర్ట్ని మాత్రమే తీసుకొచ్చారు. అట్లీస్ట్ వీళ్ళు దీన్ని 22 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తెచ్చినా బాగుండేదని నా అభిప్రాయం. బట్ ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మనం ఇంకా ఇంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ డిజైన్ మాత్రం నాకు చాలా బాగుంది, ముఖ్యంగా ఆ 13,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ని దృష్టిలో పెట్టుకొని. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ బై ద వే, ఈ మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికి మీకు రేపు సెప్టెంబర్ 9వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి మీ హోమ్ స్టోర్ ద్వారా అమెజాన్ ద్వారా కూడా మీకు సేల్స్లోకి అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. That's all for today. This is Vasu signing off. Have a great day.